మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు సంబంధించిన విశ్వాసులను సేవకులను చూసినప్పుడు, వేరే మినిస్ట్రీ వేరే డినామినేషన్కి సంబంధించిన సేవకులను విశ్వాసులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చాలా తక్కువ మందికి అలా అనిపిస్తుంది. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో సార్వత్రిక సంఘం అంతటిలో 90% మందికి అలాంటి అభిప్రాయం లేదు. 10% మందికి మాత్రమే అలాంటి మంచి అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి 10 మంది ఉండే ఉంటారు. మనకు అలాంటి విశేషమైన మిక్కిలి శ్రేష్టమైన అభిప్రాయం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మనలో భక్తి లేదనో, ప్రేమ లేదనో కాదు, మంచితనం లేదనో, నీతిమంతులం కాదనో కాదు. మనకు అలాంటి అభిప్రాయం లేకపోవడానికి ముఖ్య కారణం అవగాహన లేదు. కేవలం అవగాహన లోపాన్ని బట్టి మాత్రమే. ఈరోజు దాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. ఆస్తి తగాదాలో, మాట విభేదాలు, సహజంగా అన్నదమ్ములు విడిపోయి బాధపడుతూ ఉంటారు చాలాసార్లు. వారు విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు. విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? ఎందుకని విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబం? ఒకే ఒక్క కారణం ఏమిటంటే వారికి తండ్రి ఒక్కడే. అలాగే డినామినేషన్లను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి, బోధలను బట్టి, విశ్వాసాలను బట్టి నేడు క్రైస్తవుడు ముక్కలు చెక్కలుగా, వేరువేరుగా, అనేక మినిస్ట్రీలుగా, శాఖోపశాఖలుగా విడిపోయినట్లుగా కనబడుతున్నాడే గాని నిజానికి మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. ఆమేన్. గట్టిగా చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా తండ్రి ఒక్కడైనందు చేత వారు ఒక్క కుటుంబం అయితే, మినిస్ట్రీస్ పేరిట, సిద్ధాంతాల పేరిట, డినామినేషన్ పేరిట మనం వేరుగా ఉన్నా సరే మనకు దేవుడు ఒక్కడే. ఈ కారణం చేత మనమందరం ఆయన కుటుంబం. మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే మనం ఒక్క కుటుంబం. మన మధ్యలో ఉన్న సమస్య అంతా ఒకటేనండి. సిద్ధాంతపరమైన విభేదాలు అవన్నీ కూడా ఆలోచనపరమైనవి. మన మధ్యలో ఉన్నవన్నీ కూడా ఆలోచన విభేదాలు మాత్రమే. ఒకటి మరొకరికి అర్థం కావట్లేదు కాబట్టి ఇంకొకరిని విభేదిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన ఉద్దేశములన్నీ మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి మన దగ్గరే మనతో సహవాసం చేయడానికి ఇవ్వబడ్డాడు. ఈరోజు అర్థం కాని ఆ సంగతి తప్పకుండా ఒకరోజు నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు దేవుడు. అలా దేవుడు ఏ సంగతి అయినా నీకు అర్థమయ్యేటట్లు చేయాలి అంటే నీకు 2 చాలా ముఖ్యమైనవి. ఒకటి సహనం, రెండోది ప్రేమ. హాల్ ఎఫెక్ట్ వద్దు నాన్న. విన్నారా నేనేం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి అంటే మనకు 2 చాలా ముఖ్యమైనవి. ఒకటి సహనం, రెండవది ప్రేమ. సహనం లేదనుకోండి, నీ ద్వారా దేవుడు తన చిత్తం జరిగించుకోడు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. రెండవది ప్రేమ. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమ లేనివాడు నావాడు కాదు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఒకవేళ నీలో ప్రేమ ఉంటే నువ్వు అమర్యాదగా ప్రవర్తించావు, అమర్యాదగా మాట్లాడవు. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, బోధల పేరట మనుషులు ఒకరినొకరు అవమానించుకుంటున్నారు, ఎద్దేవ చేసుకుంటున్నారు, హేళన చేసుకుంటున్నారు. నేనంటానేమిటంటే వారు కనీసం ప్రతిరోజు 2 గంటలు కూడా దేవునితో గడపరేమో ప్రార్థనలో. అందుకే వారి నోరు తొందరపడి మాట్లాడుతుంది. దేవునితో సమయం గడిపేవాడు అనవసరమైన వాటి గురించి మాట్లాడడు. దేవునితో సమయం గడిపేవాడు దేవునికి నచ్చినవి, దేవుని చిత్తానుసారమైనవి ఇది మాట్లాడితే సంఘానికి, సేవకులకు, తోటి వారికి మంచిది అని అనిపించినవి మాత్రమే మాట్లాడతాడు. దేవునితో సహవాసం ఎవరికైతే తగ్గుతుందో వారు నోరు
గర్వంగా మాట్లాడుతుంది. ఎవరి జీవితంలో ప్రార్థనా గది అనుభవం తగ్గిపోతుందో, వారి ప్రార్థనా గది అనుభవం తగ్గినప్పుడు సాతాను వారి హృదయ గదిని స్వాధీనపరుచుకుంటాడు. మీకు ప్రార్థనా గది అనుభవం లేకపోతే మీ హృదయ గదిలో సాతాను ఉన్నట్టే. వాడు లోకంలో ఉన్న చేదంతటిని మీ హృదయంలో పెడతాడు. మీ అభిప్రాయాలను పాడు చేస్తాడు, మీ ఉద్దేశాలను పాడు చేస్తాడు, మీ ఆలోచన విధానాన్ని పాడు చేస్తాడు. అనవసరమైనవి మీరు మాట్లాడేటట్లు, అనవసరమైనవి మీరు ఆలోచించేటట్లు చేస్తాడు. చిన్న చిన్న కారణాలతో గొప్ప గొప్ప భక్తులను ద్వేషించేటట్లు చేస్తాడు. నాకిది నచ్చలేదు అంటుంటావు కదా, వాస్తవానికి నీకేం నచ్చక్కరలేదు. ఏ భక్తుడైనా తన జీవితకాలం మొత్తంలో దేవుని చిత్తం నెరవేరిస్తే చాలు, దేవుని చిత్తము నెరవేరితే చాలని నువ్వు సంతోషపడి ఇష్టపడాలి. నీకు నచ్చేటట్లు ఎవరుండరు. నీకు నచ్చేలా ఉండాలనుకున్న ప్రతిసారి సాతాను నీ పక్కనే నిలబడతాడు. చాలాసార్లు జరుగుతుంది అదే. అనవసరమైన వాటి మీద దృష్టి పెడతాం, అనవసరమైన దాని గురించి మాట్లాడుకుంటాం, అనవసరమైన దాని గురించి ఆలోచిస్తాం. ఒకసారి ఒక ఆయన ఇలా అంటున్నాడు, ఆ పాస్టర్ గారికి అంత పెద్ద కారు ఎందుకు సార్, చిన్న కారు అయితే సరిపోదా అంట. ఒక ఆయన అంటాడు, ఏంటంటే ఆ పాస్టర్ గారు ఎప్పుడు చాలా విలువైన షూట్లు బూట్లు వేసుకుంటాడు, లాల్చీ పైజామా వేసుకోవచ్చు కదా, వైట్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది కదా అంట. మరలా ఇంకొక ఆయన అంటాడు, ఆవిడేంటండి బంగారపు చైన్ వేసుకొని తిరుగుతుంది, దాన్ని కూడా తీసేస్తే ఇంకా భక్తి బాగా జరుగుతుంది కదా అంట. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకొని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నీతిని, యథార్థతను, భక్తిని కూడా దూషిస్తారు, ద్వేషిస్తారు. మీరు చెప్పండి, బిల్లీ గ్రహం గారు ఎప్పుడైనా వైట్ అండ్ వైట్ లాల్చీ వేసుకొని తిరిగారా? ఇలాగనో, అవునైతే, కాదైతే ఇలాగనో చెప్పాలి. ఏది అడిగినా అలా ఉంటే ఎలాగా? మనం మాట్లాడుకుందాం, మనం ఆలోచన నేర్చుకుందాం, మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఇప్పుడు ఒకసారి, బిల్లీ గ్రహం గారు, కొన్ని వందల వేల ఆత్మల రక్షణకు కారకుడైన బిల్లీ గ్రహం గారు ఎప్పుడైనా వైట్ అండ్ వైట్ లాల్చీలోనే తిరిగాడా, షూట్ అండ్ బూట్ వేసుకొని తిరిగాడా? ఎప్పుడు షూట్లోనే. ఇప్పుడు అతడు భక్తుడు కాదా? మీరు చెప్పండి, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనలో ఎవరినైనా దేవుడు, నీవు బంగారపు చేను వేసుకుంటివి గనక పరలోకమునకు రావద్దు, ఇటు నుంచి ఇటే పొమ్ము అంటాడా? అది రక్షణకు సంబంధించింది కాదు. దేవుడు ఎవరినైనా సరే, నువ్వు చాలా లగ్జరీగా బ్రతికేవు బాబు, కాబట్టి నీకు పరలోక ప్రవేశం లేదు అంటాడా? మనమే బలవంతంగా కొందరికి తీర్పులు తీర్చేస్తామే. అనవసరమైనవి మాట్లాడుకుంటాం, అనవసరమైనవి పట్టించుకుంటాం. ఒకసారి నా దగ్గరుండే తమ్ముళ్ళు, మేము ఒక హోటల్లో బస చేసి ఇంకా సభకు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు నేను నా బైబిల్ని సూట్ కేసులో పెట్టుకుంటాను. నాకు అది ఇష్టం కూడా, ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని. నేను బాప్తిస్మం తీసుకున్న రోజున్న బైబిల్ కూడా ఈ రోజుకి నా దగ్గర ఉంది, పాడవకుండా. బైబిల్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నా బైబిల్ని నేను సూట్ కేసులో పెట్టుకుంటాను. కొన్నిసార్లు బ్యాగులో ఉంచుకుంటే ఆ బ్యాగు వంగినప్పుడు బైబిల్ కూడా వంగిపోతుంది, పాడైపోతుందని ఆలోచనతో ఒక సూట్ కేసు మెయింటైన్ చేస్తుంటాను. నేను దాన్ని తీసుకొని నా గదిలో నుండి, హోటల్ గదిలో నుండి బయటకు వచ్చినప్పుడు నా దగ్గర ఉండే తమ్ముళ్ళు ఏం చేశారంటే, అన్న ఆ సూట్ కేసు మాకు ఇవ్వండి, కారులో పెట్టడమే కదా, పెడతామన్నారు. తీసుకున్నారు. అయితే హోటల్ దగ్గర నుండి 2 కార్లు బయలుదేరాయి. నేను ఒక కారులో ఉన్నాను, పిల్లలు ఒక కారులో ఎక్కేశారు. సరిగ్గా మీటింగ్ వేదిక దగ్గరికి రాగానే నేను వెనక్కి తిరిగి వెనుకున్న తమ్ముడితో అన్నాను, నా బైబిల్ ఎక్కడా అని. వెనుకున్న కారులో ఉందన్నా, మీ చేతికి ఇస్తారు, మీరు దిగగానే అన్నారు. సరిగ్గా నేను కారు దిగే లోపు పిల్లలు నా దగ్గరికి బైబిల్ తీసుకొచ్చి ఇచ్చేశారు.
ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. దీన్ని పట్టుకొని కొందరు ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు ఎక్కువ కదా. మనకి ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. చూడండి కిరణ్ పాల్ గారి చేతిలో ఫోన్ ఉంది కానీ బైబుల్ లేదు. బైబుల్ కూడా ఇంకొకరు ఇవ్వాల్సి వస్తుంది అని విమర్శించేశారు. ఇప్పుడు ఇదంతా వాళ్ళకి ఎలా చెప్పాలి? నేను ఎక్కడో ఉన్నారు. అలా కాదండి, వాస్తవానికి సూట్ కేసు మెయింటైన్ చేస్తాను, దాన్ని నేను తెచ్చుకుంటుంటే నా పిల్లలు తీసుకున్నారు, కారులో పెడదానని వేరే కారులో పెట్టుకున్నారు, అందుకని నేను దిగే లోపు నా చేతికి నా బైబుల్ రావాల్సిందే అని అడిగినందుకు రాగానే దిగగానే నా చేతికి ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళకి ఎలా చెప్పను? ఇప్పుడు చెప్పండి, అవసరమా అసలు ఈ విమర్శ? అసలు దీని గురించి వాళ్ళకి అవసరమా? ఆత్మల రక్షణ జరుగుతుందా లేదా చూడాలి. సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుందా లేదా చూడాలి. ఒక దైవజనుని కష్టం ద్వారా ప్రార్థనా పరులు తయారవుతున్నారా లేదా చూడాలి. ఒక దైవజనుని పరిచర్యలో అనేకులు సమాధానంగా ఉన్నారా లేదా చూడాలి. ఒక దైవజనుడు ప్రార్థనా పరుడై అనేకులకు మేలుగా బ్రతుకుతున్నాడా లేదా చూడాలి. అనవసరమైన ప్రతి దాని గురించి మాట్లాడడం, ముచ్చట్లాడడం ద్వారా అది ముసలమ్మ ముచ్చట్లు అవుతాయి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4:31 ఉంది, దూషణ, ద్వేషము, అల్లరి, క్రోధము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడడానికి ఉపయోగపడుతున్నాయంట.